యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవంలో అమ్మవారి శేష వస్త్రాన్ని ఈ ఇంటి కోడలికి ఆనవాయితీగా పంపిస్తారు. నా కోడలికి ఆ చీరివ్వు. స్మైలీ, ఆ చీర చాలా విశిష్టమైనది. కళ్ళకద్దుకొని తీసుకో. స్మైలీ, ఒసే హంస, ఇంకోసారి ఇలాంటి తలతిక్క తింగర పనులు చేసి ఎందులో పడితే అందులో తల దూర్చొద్దు. దీన్ని కూడా అందులో ఇరికించొద్దు. అర్థమైందా? అత్తయ్య గారు, వీళ్ళేం చేయలేదు. అది ఎవరి మూలంగా జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు ఆ విషయం గురించి చర్చ పెట్టాలని నేను అనుకోవడం లేదు. అన్నీ ఏదో ఒక రోజు వాటంతటవే బయటపడతాయి. వదిలేస్తున్నాను. జ్యోతి, వీటన్నిటిని క్లియర్ చేయి. అలాగేనమ్మా. అమ్మా, పిన్ని, మొహాలు ఎంత అసహ్యంగా మారిపోయాయో చూస్తున్నావా? మొహానికి గ్రీజ్ అంటినంత మాత్రాన ఈ ఇంట్లో నీ క్రేజ్ ఏం పడిపోలేదు స్మైలీ. ఇది ఈ ఇంటి కోడలిగా నీకు దక్కిన గౌరవం. నీకు ఇంకేం కావాలి? సరిపోదు పిన్ని, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఇంట్లో నాకు ఏదో వెళతి. ఆ వెళతికి కారణం చైత్ర. అది ఉన్నంతకాలం కోడలిగా ఈ ఇంట్లో నాకు పరిపూర్ణత ఉండదు. అది కూడా కరెక్టేలే. అధికారికంగా నువ్వే అస్సలు కోడలువైనా అండర్ కరెంట్గా అది కూడా కోడలేగా. అదే కదా పిన్ని నన్ను కాల్ చేస్తున్న విషయం. అది ఈ ఇంట్లో ఉండకూడదు. ఇది అమ్మవారి చీర. ఎంతో విశిష్టమైందని అత్తయ్య గారు చెప్పారు. ఇది ఎంత విలువైందో ఎవరు చెప్పక్కర్లేదు. సో దీంతో ఆ చైత్రని దెబ్బతీయటం ఇంకాస్త ఈజీ అవుతుంది. ఆ దెబ్బ మహాబలంగా కూడా ఉంటుంది. ఏంటి స్మైలీ నువ్వనేది? దీన్ని నేను కట్టుకుంటే ఏమొస్తుంది పిన్ని? అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాననే పేరు తప్ప. ఇదే చీర విశిష్టతను, పవిత్రతను అది పాడు చేసింది అని సీన్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ మన ప్లాన్ కి అత్తిరిపోయి గ్రిప్ దొరికినట్టే కదా. సూపర్ స్మైలీ. ఇంకేంటి, మన ప్రయత్నానికి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కన్నయ్య, వీళ్ళతో ఏ గొడవ ఉండదు అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. విఠలరావుకి సంబంధించిన విషయం ఆ పృథ్వీకి చెప్పాలని స్మైలీ ప్రయత్నం చేస్తోంది. వారిని కంట్రోల్లోకి తీసుకోవాలని ఆరా తీస్తుంది. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తనకి చిక్కినా ఇంతవరకు మనం చేసిందంతా వృధా అయిపోతుంది కన్నయ్య. కంగారు పడక చైత్ర. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. డోంట్ వరీ. ఒక నిమిషం. హలో, చెప్పండి సార్. వాళ్ళు జాగ్రత్త. వాళ్ళని ఎవరైనా తప్పిస్తారని ఏ అనుమానం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే వాళ్ళు నిజంగాని బయట పెట్టకపోతే నిద్రలేని రాత్రులు కాదు, బ్రతుకంతా చీకటయ్యే ట్రీట్మెంట్ ఇస్తారని వెన్నులో వణుకు పుట్టించాలి. షూర్ సార్, మీరే చూస్తారు కదా. ఉంటాను సార్. నా ఓకే. మేడం,
వల్ల కావడం లేదు. ఒక్కసారి మమ్మల్ని బయటికి తీయండి మేడం, మీకు దండం పెడతాను. బయటకి తీస్తే మరో 2 పెండింగ్ కేసులు తెరవాల్సి వస్తుంది. తెరవమంటావా? మేడం, మోకాల చిప్పలు చిత్తికిపోతున్నాయి మేడం. మా వల్ల కావట్లేదు మేడం, ప్లీజ్ మేడం. తప్పు చేసినప్పుడు హాయిగానే ఉంటుంది, కానీ దానికి శిక్ష పడినప్పుడే ఇలా నొప్పిగా ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్ ఫీలింగ్ నో. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? శిక్షకి సిద్ధంగా ఉన్నప్పుడే తప్పు చేయటానికి ముందుకు రావాలి. వాళ్ళకి భోజనం రెడీ చేశారా? రెడీ చేశాను మేడం. భోజనం ఈ కర్రీతో పెడితే ఎలా మేడం? వేరే కర్రీ ఏమైనా తెప్పించమంటావమ్మా? గొడ్డు కారంతో పెట్టండి. కారపొడా? అవును. ఏమంటున్నావమ్మా? విందు భోజనం పెట్టడానికి వీళ్ళేం బంధువులు కాదు, ప్రాణాలు పీక్కు తినే రాబందులు. చేసిన పాపాలు ఘోరాలు అన్నీ కూడా తినే తిండిలో శాపంగా మారి వాళ్లకు కనిపించాలి. ముద్ద నోట్లోకి వెళ్తుంటే చేసిన ఒక్కో పాపం తాలూకు నరకం అనుభవించి అనుభవించి చివరికి ఈ బ్రతుకే మాకొద్దు అని చావు కోసం పరితపించాలి. ఆ భోజనం వాళ్లకు తినిపించండి. మహాలక్ష్మి గారు, ఏంటండి ఇది? కారంతో పేగులు మాడిపోతాయి. పర్వాలేదు మేడం, 18 ఏళ్లుగా ఓ తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో కడుపులో రగిలే ఈ మంటతో అర్థమవుతుంది వాళ్ళకి. ఆ రోజు వీళ్ళు నాపై చేసిన అఘాయిత్యానికి నాకు జీవితమే లేకుండా పోయింది. మరిప్పుడు నాలో రగిలే గుండె మంట ముందు ఈ కారం మంట ఎంత మేడం? మీ ఆవేదన నాకు తెలుసు మేడం. మీకు వాళ్ళు చేసిన అన్యాయానికి ఇటువంటి శిక్షలు ఎన్ని వేసినా తప్పులేదు. నేను ఆడదాన్నేనమ్మా, అర్థం చేసుకోగలను. ఇదే వాళ్ళ భోజనం. మిస్టర్ రావు, మేడం, ప్లేట్స్ తీసుకో. ఓకే మేడం. 2 గ్లాసులు ఎందుకు? 1 గ్లాస్ చాలు. థ్యాంక్ యూ మేడం. నీటి చుక్క కోసం కూడా ఆ తల్లి కొడుకులు తప్పించి తప్పించి విలవిలలాడిపోవాలి. ఇన్స్పెక్టర్ గారు, మా కోసం భోజనం తీసుకొచ్చారా? థ్యాంక్ యూ మేడం. ఆకలితో కడుపు నక్కనక్కలాడిపోతుంది. ఇప్పుడైనా మమ్మల్ని కాస్త బయటకు తీయండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం, ప్లీజ్ మేడం. అవునమ్మా, ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ తల్లి. మా మోకల చెప్పల్ని కూడా కాస్త కనికరించమ్మా. కనికరమే కదా, ప్లాన్ చేద్దాంలే. ప్లాన్ చేయడం ఏంటి మేడం? ఇదిగోండి, ఈ కేసు మీద సంతకం చేయండి. ఏంటి మేడం ఇది? కేసేంటో తెలీదు, ఏం చేసామని మేము సంతకం పెట్టాలి? ఏయ్, ఇక్కడ ప్రశ్నలు మావి, సమాధానాలు మీవి. మూసుకొని సంతకం పెట్టబే. ఏంటి ఆలోచిస్తున్నావు? కేసేంటో తెలుసుకోవాలా? తెలుసుకోవాలని ఉంది, కనీసం అదేనా చెప్పండి మేడం. సరే, ఈసారి ఏ పెండింగ్ కేసు చేతికొచ్చిందో చూద్దాం. ఒక ముసలావిడ్ని కారుతో కావాలనే యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారు.
అటెంప్ట్ టు మర్డర్ అంటే 7 ఏళ్ల శిక్ష. నాన్న పృథ్వీ, చేసిన పాపం తిరిగి రావడం అంటే ఇదేనేమోరా. ఇంక చేతిలో ఏమీ లేదు, ఆ పెన్ను తప్ప. సంతకం పెట్టరా. మామ్, 7 ఏళ్ళంట మామ్. పెట్టకపోతే ఇప్పుడు ఏంటండి? ఏం చేస్తారు? ఏముంది, ఎడమ చేతి వేళ్ళని కట్ చేయటమే. ఎడం చేతి వెళ్ళి కట్ చేస్తారా? అదేంటి మేడం? కట్ చేస్తేనైనా కుడి చేత్తో మళ్ళీ ఎలాగైనా సంతకం పెట్టాలి కదా. సంతకం పెట్టు, త్వరగా కానివ్వు, లేదంటే నేను దీంతో కానివ్వాల్సి వస్తుంది. పృథ్వీ, ఈవిడ్ని చూస్తుంటే నువ్వు సంతకం పెట్టే వరకు ఏదో ఒకటి కట్ చేసేలా ఉందిరా. ఎందుకొచ్చిన బాధరా? నాన్న, కళ్ళు మూసుకుని సంతకం పెడితే నోరు తెరిచి తిండైనా తినొచ్చురా. పెట్రా. వెరీ గుడ్ మేడం, ఇప్పుడు తినొచ్చు, కాకపోతే చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. ఈ ప్లేట్లలో ఉన్న భోజనం పూర్తి చేస్తేనే రేపు సాయంత్రం తిరిగి మళ్ళీ భోజనం. మెతుకు వృధా చేసినా మీ బ్రతుకు వృధా అయినట్టే. మళ్ళీ భోజనం ఉండదు. చేయం చేయం చేయం. ఈ గ్లాస్ నీళ్లతోనే దాహం తీర్చుకోవాలి. అరిచి గీ పెట్టినా నీటి చుక్క దొరకదు. ఏంటి, ఓకేనా? ఓకే మేడం. ఆకలి బాధ తప్పుతుందా? కానివ్వండి. పెట్టు 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 పెట్టు. What? Madam, what the pin, madam? Please, madam. Car, madam. What? మంచినీళ్ళు మేడం. Baba, what this? Please, what? Madam, what this? చెప్పండి మేడం. చెప్పాను కదా, ఒక్క చుక్క కూడా ఇవ్వనని. బ్యాడ్ లక్. కాస్త కారం ఎక్కువైనట్టుంది కదా. పర్లేదులే, లైఫ్ అన్నాక ఆ మాత్రం స్పైసీ ఉండాలిలే. స్పైసీ ఏంటి మేడం? ఆరంతో నాలిక ఊడిపోతుంది. నా వల్ల కావట్లేదు మేడం. కొంచెం వాడతా మేడం. కాదంటే ఎలా మరి? ప్లీజ్ మేడం. మెతుకు వేస్ట్ అయ్యే క్వశ్చనే లేదు. మొత్తం మీరే తినాలి. అది తిన్నాకే రేపు మళ్ళీ భోజనం. లేదంటే పాచిపోయినా సరే మళ్ళీ ఇదే భోజనం తినాల్సిందే. మేడం, నా కారం అలవాట్లేదు మేడం. ప్లీజ్ ఒక్క చుక్క నీళ్ళు ఇప్పించండి మేడం. కాదంటే కుదరదు మేడం, తినాలి. ఇంకా తినము అని వదిలేస్తే మరో పెండింగ్ ఫైల్ తెరవాల్సి వస్తుంది. ఇంకో సంతకం చేయాల్సి ఉంటుంది. చేస్తారా? ఇంకో సంతకం మేడం? మా వల్ల కాదు మేడం.
ఎన్ని కేసులా? వామ్మో, మేం భరించలేం మేడం. పృథ్వీ, ఆ సంతకం పెట్టే బదులు ఇదేదో తినడమే బెటర్రా. నాన్న, ఇప్పుడు కానిచ్చే, తప్పదు. కారమైన పర్లేదు, తిందావరా. తినండి. తింటాను మేడం. అబ్బా, కాస్త రైస్ తీసుకొని నువ్వు పెట్టుకోవా? కనీసం తల్లికి తిండి పెట్టిన పుణ్యమైనా నాకు తగ్గి ఈ కష్టం నుంచి బయటపడతానేమో. అటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు నాన్న. నా బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు కదా. అరే, నీ ఆకలి నాకు తెలుస్తోంది. నీకు ఓ 2 ముద్దలు కలిపి పెడతాను, తిన్నానా? వద్దమ్మా, ఎవరి ప్లేట్లో అన్నా వాళ్ళే తిందా. అరవండి, ఇంకా ఇంకా అరవండి. మా గుండె మంటలు చల్లారే వరకు అరిచి అరిచి చావండి. అమ్మా, వీళ్ళ అరుపులు వినమ్మా. వీళ్ళ ఆర్తనాదాలు నీ కన్నిటి శాపాలేనమ్మా. విను. అమ్మా, కరెక్ట్గా దొరికావి. రచ్చకు రహదారి వేసినట్టుంది ఈ ఫ్రేమ్. పిన్ని, ఇట్రా. ఏంటి స్మైలీ? ఒకసారి చూడు. నేను కట్టుకోవలసిన అమ్మవారి చీర అది చేస్తున్న ఐరన్ బాక్స్ కింద కాలిపోతే ఎలా ఉంటుంది? అది ఈ ఇంట్లోనే మహా బర్నింగ్ విషయం అవుతుంది. ఈ బర్నింగ్ పాయింట్ చాలదా? చైత్ర కావాలని అలా చేసిందని మనిద్దరం రచ్చలేపటానికి. సూపర్ స్మైలీ. ఇంకెందుకు లేటు, చీర తీసుకెళ్ళి ప్లాన్ మొత్తం అమలు చేసాయి. ఏంటి చైత్ర, మీ ఆయన చొక్కాని చూసుకుంటూ మనసులో భావాలని పంచుకుంటున్నావా? నీ బతుకిలా ఊహల్లో బతకటం తప్ప మేము ఊహించని విధంగా హ్యాపీగా విరాజ్తో బతకటం అయ్యే పని కాదులే. దేవుడు నోరిచ్చాడు కదా అని అడ్డుగోలుగా వాగితే ఆ వాగింది నీకే అడ్డం తిరుగుతుంది స్మైలీ. నువ్విలా దిక్కుమాలిన మైండ్ సెట్తో ప్రవర్తన మార్చుకోకుండా అడ్డదిడ్డంగా బతుకుతాను అంటే అసలు ఆనంద్ గారి జీవితంలోనే నువ్వు శాశ్వతంగా లేకుండా పోతావు. అది గుర్తుపెట్టుకో. నా ఫ్యూచర్ గురించి క్లియర్ పిక్చర్ నాకుంది. ఇక్కడ నీ ఫ్యూచరే ప్రశ్నార్థకం. సరేలే, ప్రస్తుతం ఎలాగో నిన్నెవరు ఇంటి కోడలిగా చూడట్లేదనుకో. ఈ ఐరన్ సెటప్ పనిదాల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. వీలైతే ఈ పోస్ట్ ఏదైనా ఇంట్లో ట్రై చేయి. 1% అయినా వర్కౌట్ అవుతుందేమో. ఇదిగో ఈ చీర ఐరన్ చేసే. ఏయ్, కొలెస్ట్రాల్ ఎక్కువైతే వెళ్ళి వర్కౌట్ చెయ్యి.
నా దగ్గరకు వచ్చి వర్కౌట్లు చేయకు. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అది అమ్మవారి చీర. ఈ ఇంటి కోడలు కట్టుకోవాలని పంతులు గారు పంపించారంట. ఆనంద్ గారు నాకిచ్చారు. నువ్వెలాగో చూసావు కదా. ఈ ఇంటి కోడలంటే ఇక్కడ నేనే కదా కట్టుకోవాల్సింది. ఆనంద్ గారిని నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఈ చీరని నిన్ను కట్టుకోమన్నారు, కానీ అసలు అమ్మవారి చీరని ముట్టుకునే అర్హత నీకుందా? హేయ్, ఎంత అర్చినా దీన్ని కట్టుకునే పవిత్రత నీకు అస్సలు రాదు. ఆ అర్హత గుణంలో ఉంటుంది. నీ గుణం ఎంత గొప్పదో ఈ ఇంట్లో వాళ్ళకి ఇంకా తెలీదు. అది గాని తెలిసిన రోజు ఈ చీర కాదు కదా, కట్టుకున్న చీరతోనే నిన్ను బయటికి గంటేస్తారు ఆనంద్ గారు.